సెక్యూరిటీని అడిగాడండి, సీఎం పదవి ఇప్పించమని అడగలేదండి. లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. రోజు మొన్నేమో కోర్టుకు వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, మీరు ఇవ్వండి ప్లీజ్, చెప్పండి ప్లీజ్ మా స్పీకర్ గారికి చెప్పండి. ఆయనేమో రూల్ బుక్ ప్రకారంగా వెళ్తున్నాడు ఆ స్పీకర్ గారు, మాకేమో ప్రతిపక్ష హోదా ఇవ్వనంటున్నాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలంతే, కావాలంటే కావాలంతే. అలానే ఇవాళ కూడా నాకు సీఎం లెవెల్ సెక్యూరిటీ కావాలంటే కావాలంతే. అసలు అంటే దీని వెనక రీజనింగ్ మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో, అంటే జోక్స్ పార్ట్ చంద్ర గారు, మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో అన్నారు, అవును మీరు సెక్యూరిటీ అడుగుతున్నారు, రీజన్ ఏంటి? ఎస్, ఈవెన్ కోర్ట్ విల్ ఆస్ ద సేమ్ థింగ్. మీరు సెక్యూరిటీ అడుగుతున్నారు ఇవాళ రోజున, సో మీరు దాని వెనక రీజనింగ్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మొన్న ఒక డ్రగ్ డాన్ తోటి ఆయన పోల్చినటువంటి ఒక సందర్భం వచ్చేటప్పటికి అయ్యో బాబాయ్ ఆ పేరు కూడా ఆయనకు రాలేదు అని చెప్పి తర్వాత ఏదో చాలా అసలు ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అది. మీరు అందరూ కూడా అబ్బాయి ఇదేంటి జగన్మోహన్ రెడ్డికి ఈ పేరు కూడా తెలియదు అనుకున్నారు. ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అది, అన్నీ తెలుసు అన్నీ చేసు. అయితే అలా అనగానే అమ్మో అదేంటి నన్ను అట్లా పోల్చేస్తారా, మాజీ సీఎంని నేను అని ఊరికే గుర్తు చేసుకుంటున్నాడు, గుర్తు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏమంటాను అంటే మీకు ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది కోర్టుగా చెప్పాలి కదా మీరు. పోనీ ఏం థ్రెట్ ఉన్నా సరే 900 మందా మనిషికి మీరు ఆలోచన చేయండి చంద్రిక్ గారు. ఒకరికి సగటున 50,000 కనుక మనం శాలరీ అని అనుకుంటే 900 మంది ఎవరి డబ్బు? మళ్ళీ ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలట ఆయనకి. మరి అన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదండి, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చుగా ఆయనకు అంత భయం ఉంటే. మరి ఎవరి నుంచి భయపడుతున్నాడో నిజంగా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈయనేం పోయి మరి ఎవరి మీదన్నా అంటే ఎవరితోనన్నా గొడవ పడ్డా, ఎవరితోటన్నా ఆ ఫ్యాక్షన్ ఇదేమన్నా ఉందా, లేకపోతే ఏంటి? వై ఈజ్ ఈ స్కేర్డ్ ఫర్ హిజ్ లైఫ్ అనేది అందరూ ఆలోచిస్తున్నటువంటి మాట. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇవాల్టి రోజున మీరు ఇంతమంది నాకు కావాలి, సీఎం లెవెల్ సెక్యూరిటీ కావాలి అని అడగడానికి రీజనింగ్ ఏంటి? 24 గంటలు కూడా నేను సీఎంతో ఈక్వేట్ చేసుకుంటానంటాడేంటండి? ఇంకా హాలుసినేషన్ నుంచి బయటికి ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ ఏబిఎన్ ద్వారా చెప్తున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ సీఎం మాత్రమే, తప్పిదారి మాజీ సీఎం అయ్యారు. అది కూడా అప్పుడేదో జనాలకి కొంచెం ఏమంటారంటే మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, బూటకపు హామీలు అవన్నీ పాపం నమ్మి ప్రజలు ఈయనేదో ఉద్ధరిస్తాడని అనుకుంటే 5 సంవత్సరాల పాటు నరకం చూపించారు. ప్రజలు వద్దు అని చెప్పి ఈడ్చి కొట్టి తన్ని మిమ్మల్ని 151 నుంచి 11కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. సో మీరు ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక మాజీ సీఎం అండ్ ఒక ఎమ్మెల్యే. అది మాత్రం ఆయన గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి రోజు పొద్దున్న లేచిన వెంటనే ఒక సీడీలోనో లేకపోతే ఆయన ఫోన్లోనో రింగ్ టోన్ అది పెట్టుకోవాలి. నేను మాజీ సీఎం, నేను సీఎం కాదు, నేను మాజీ సీఎం అని ఆయన రోజు ఆ ఫోన్లో రింగ్ టోన్ పెట్టుకోవాలి. లేకపోతే 24 గంటలు కూడా నాకు సీఎం లెవెల్ సెక్యూరిటీ ఇవ్వండి, నాకు సీఎంతో ఈక్వేట్ గా నాకు ఏమంటారంటే ఆల్రెడీ శర్మిల గారు కూడా అన్నారు అర్థం కొనుక్కోండి, లేకపోతే మీరు ప్రతిసారి చంద్రబాబు గారితో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకోవడమా ఇంకోటి మీకు అంటే దిస్ ఇస్ ది సైకాలజీ ఆఫ్ దట్ పర్సన్ చంద్రిక్ గారు. అంటే ఎందుకనంటే మీరు ఆలోచన చేయండి ఎంత డేంజరస్ సైకాలజీ అని అంటే, నేను రాష్ట్రంలో ఇవాల్టి రోజున ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ది స్టేట్, నేను రాష్ట్రంలో ఉండాలన్నా, శాసనసభకి వెళ్ళాలన్నా, నేను రాష్ట్రంలో రాజకీయం చెయ్యాలన్నా సరే నేను ముఖ్యమంత్రి అయితేనే చేస్తా. మీరు గమనించండి 24 గంటలు ఆయన మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా దాని చుట్టూతోనే తిరుగుతున్నాయి. అంటే హీఈస్ అబ్సెస్డ్ విత్ ఇట్. అబ్సెస్డ్ అంటారు చూసారా, ఒక అబ్సెషన్ ఉంటుంది అనమాట. కానీ ఆయన ఏమని చెప్తున్నారు, ఇచ్చినటువంటి పిటిషన్ లో నాకు వితౌట్ నోటీస్ చెప్పకుండా 58కి రెడ్యూస్ చేసేసారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్, నాకు చెప్పాలి కదా. 1 2 నాకు ఆల్రెడీ క్యాంపెయిన్ టైంలోనే ఈ గులకరాయితో నాకు మీద అటాక్ జరిగింది కాబట్టి అని అంటున్నారు. సో డెఫినెట్ గా మళ్ళీ అటాక్స్ జరిగే అవకాశం. నేను ఒక విషయం చెప్తాను చంద్ర గారు, గులకరాయితో అటాక్ జరిగినప్పుడు వారి ప్రభుత్వమే ఉంది. నిజంగా మీరు అదే మాట్లాడితే వారి ప్రభుత్వమే ఉంది. అప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్? సెక్యూరిటీ ల్యాప్సెస్ ఆ రోజు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అది తీసామనుకోండి, అది తవ్వామనుకోండి, జగన్మోహన్ రెడ్డి మొత్తం చిట్టా బయటపడుతుంది. నేనేమంటానంటే ఇవాళ రోజున ఎస్ మీరు కోర్టుకు ప్రొవైడ్ చేయండి, కానీ నాకు చెప్పకుండా తీసేశారు, నాకు బొట్టు పెట్టలేదు, నాకు హారతి ఇవ్వలేదు, నాకు ఇచ్చేయలేదు అంటే అట్లా కాదు కదా. మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒక లెవెల్ సెక్యూరిటీ ఉంటుందండి, తర్వాత ఇట్ ఈస్ రెడ్యూస్ బికాస్ యూఆర్ జస్ట్ అన్ ఎమ్మెల్యే అండ్ ఎస్ ఎక్స్